జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో శ్రావస్తి నగరంలో ఒక ముదుసలి బిచ్చగత్తె ఉండేది. ఆమె అసలు పేరు ఏంటో ఎవరికీ తెలియదు, కానీ ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండటం చూసి అందరూ ఆమెను సుఖవతి అని పిలిచేవాళ్ళు. ఒకనాడు సుఖవతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది, భగవానుడైన బుద్ధుడు త్వరలోనే శ్రావస్తికి రానున్నాడు అని. ఆమె పెద్దగా చదువుకున్నది కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నది కాదు. బుద్ధుడు గురించి ఆమె అంతవరకు ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా బుద్ధుడు రావటం అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది. తర్వాతి రోజుల్లో ఆమె బుద్ధుడి గురించి అనేక విషయాలు విన్నది. రాజకుమారుల నుండి పెద్ద పెద్ద వర్తకుల నుండి అతి సామాన్యుల వరకు అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో బహుమతులు తీసుకువెళ్తున్నారు. ఆయన మటుకు ఎవ్వరూ ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు శ్రద్ధ తప్ప మరేమీ అక్కర్లేదట. ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం. సుఖవతి తనకు తెలియకుండానే బుద్ధుడి రాక కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. అడుక్కుంటూ నగర శివార్ల వరకు పోయి అక్కడే సాయంత్రం వరకు ఉండి వెనక్కి తిరిగి వచ్చేది. కొన్ని రోజుల తరువాత బుద్ధుడు వచ్చాడు. సుఖవతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. బుద్ధుడి వెంట అనేక మంది భిక్షువులు అందరూ చకచకా నడుచుకుంటూ సుఖవతిని దాటుకుని పోయారు. బుద్ధుడు తనని చూసి చిరునవ్వు నవ్వి నా వెంట రా అని చెప్పినట్లు అనిపించింది సుఖవతికి. ఆమె మనసు పులకరించి ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనకబడ్డాయి. తెలివి వచ్చి చూసుకునేసరికి సుఖవతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. బుద్ధుడిని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్లతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రకరకాల తినుబండారాలు అన్నీ బుద్ధునికి అతనికి అనుచరులకి బహుమానంగా ఇచ్చేందుకే. వాటిని చూసేసరికి సుఖవతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతులతో దర్శించడం ఏం బాగుంటుంది అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకుని పక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడా నూనె ఇమ్మన్నది. ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం నూనె కూడా రాదు. సుఖవతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది. ఇదిగో ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు, భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను అని ప్రాధేయపడింది. బుద్ధుడి కోసం అనేటప్పటికీ శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. సుఖవతి దాన్ని పట్టుకుని పోయి బుద్ధుడు బస చేసిన ఆరామానికి చేరుకున్నది. అక్కడ ఇసుకేస్తే రాలనంతమంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనపడితే దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది సుఖవతి. దాని ముందు మోకరిల్లి, బుద్ధుడా, నీకు ఇచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను కాలద్రోలాలి. ఇక్కడున్న వీళ్ళందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి అంతటా వెలుగుపరుచుకోవాలి అనుకున్నది. ఆ రోజు రాత్రి ఆరామంలోని దీపాలన్నీ ఒక్కొక్కటిగా కొడిగట్టాయి. కానీ అడుక్కు తిని ఆమె వెలిగించిన దీపం మటుకు తెల్లవారు వచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది. తెల్లవారుజామున దీపపు ప్రమిదలన్నింటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన మౌద్గలాయనుడు అనే కృష్ణుడు దాన్ని చూసి దీపంలో ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయం పూట దీనితో పని లేదు, ఇవాళ రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్నిసార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకుంటూనే ఉంది. దీన్ని గమనించిన బుద్ధుడు నవ్వి అతన్ని వారిస్తూ, ఇది ఇప్పట్లో ఆరదు. సుఖవతి వెలిగించిన ఈ జ్ఞానదీపం ఆమెకే కాదు అనేక మందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపం వల్ల ఆమె ఈసరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో దీపకాంతి అనే పేరు గల బుద్ధుడు అవుతుంది అన్నాడు. మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే. కావున మనం ఏ పని చేసినా పవిత్రమైన మనసుతో చేద్దాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.